లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. గట్టి కోదు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇక్కడ అప్పగించబడడం చాలా ప్రాముఖ్యం. దేవునికి సమర్పించుకోవడం, లేక దేవునికి మనం కొన్నిసార్లు అంటాం కదా, ఎక్కడి నుండి వచ్చితేమో అక్కడికే పోతాం. ఇప్పుడు యేసుప్రభు అదే చేస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ తండ్రి అయితే మనకి ఇచ్చాడు. యోహాను సువార్త 3:16 మనం చెప్పండి. దేవుడు లోకం ఎంత ప్రేమించి తన కుమారుని మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించబడిన కుమారుణ్ణి, ఆ కుమారుడు మరలా తన యొక్క బ్యాక్ టు ఫ్యామిలీని, అంటే తను వచ్చిన స్థలానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడి అని అంటున్నాడు. ప్రభువా, ఇదిగో నేను వస్తున్నాను, నేను ఉండవలసిన స్థలాన్ని నువ్వు నాకు సిద్ధపరుచున్నావు కదా, అక్కడ నేను వస్తున్నాను. నిజంగా చెప్పాలంటే పిల్లరా, దేవునికి అప్పగించుకోవడం చాలా కష్టం. మనం అన్నీ మన సొంత ఆలోచన చేస్తాం. ఇంకోటి తెలుసా, మనం పై రూపాలు చూస్తాం. మనం ఏమైనా పనులు చేస్తే పై రూపాలు చూసి చేస్తాం. కొంతమంది సహాయం చేసేట్టు చేస్తాం. మనము పైన చూసి చేస్తామా, అంతరంగా చూసి చేస్తామా? పెళ్లి సంబంధాలు కానీ, ఏమంటారు, ఎవరైనా భోజనానికి పిలిచే విషయాలు కానీ, ఏదైనా సరే మనం పై రూపాలు చూస్తాం. యేసుప్రభు మాట అన్నాడు, మీ చర్చికి ఒక పేదవాడు రోజు వచ్చి వాడు బాగా దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఒకడు బాగా డ్రెస్ చేసుకొని సూటు బూట్ వేసుకొని వస్తే వాడికంట పైన కూర్చోబెడతారంట. ఏడా? పులిపిడి మీద కూర్చోబెడతారంట. రోజు ఆరాధనకు వచ్చి దేవుని గణపరిచేవాడిని అంట కింద కూర్చోబెట్టడం. ఒకవేళ వాడు బాగా ముందుంటే ఇంకోటి మంచోడు వస్తే వాడిని వెనకలకు దొబ్బడం, ఇలాంటివి చేస్తారని బైబిల్ యేసుప్రభు చెప్తాడు. అది ఇక్కడ ఈ మాట ఏం తెలుసా, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఇది చాలా ప్రాముఖ్యం. దేవునికి చివరి క్షణాల్లో మన జీవితాన్ని సమర్పించడం చాలా 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 ప్రాముఖ్యం. తర్వాత ఇది ఇంకోటి తెలుసా, సంపూర్ణత. ఇంకోటి చెప్పాలంటే ఏమంటారు, పరిపూర్ణత. అందుకు చెప్పండి నాతో ఈ మాట, సంపూర్ణత లేక పరిపూర్ణత. ఏం సంపూర్ణం చేశాడు ఆయన? ఫస్ట్ 6వ మాట చెప్పండి, సమాప్తము. సమాప్తం చేసి తండ్రికి అప్పగిస్తున్నాడు. సమాప్తం చేసి తన ఆత్మను ఏం సమాప్తం చేశాడు ఆయన? దాన్ని 6వ వచనం చెప్తారు. అది ఇక్కడ ఈ మాట చాలా ప్రాముఖ్యం. తండ్రి, నా ఆత్మను నీ చేతికి. మన ఆత్మ, అందుకే కదా ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఈరోజు చాలామందికి ఆత్మ విలువ తెలియట్లేదు. ఒక మనిషి విలువ తెలియట్లేదు. ఎందుకు మమ్మల్ని తిడతారు, ఎందుకు మమ్మల్ని ప్రార్థన చేసుకోమంటారు, ఎందుకు బైబిల్ చదువుకోమంటారు అని చెప్పినట్లంతా మా పిల్లలకి చెప్తారు, మాకే చెప్తారు. ఎందుకు చెప్తారంటే, మీరు దేవునికి ఇష్టముగా ఉంటే మీ ఆత్మ రేపు దేవుని సన్నిధిలో ఉంటుంది. ఆత్మ ఉండవలసిన స్థలాలు రెండే. ఈ శరీరము, ఇప్పుడు చెప్తుంది కదా, నేను ఇప్పుడు బళ్ళారిలో ఉన్నాను, ఇంకొక 4-5 గంటల్లో టుమ్కూరులో ఉంటాను, మళ్ళీ 4 గంటలు మళ్ళీ బళ్ళారికి వస్తాను అంటే ఈ శరీరం ఎక్కడైనా తిరగచ్చు. అయితే లోపల ఉండే ఆత్మ అలా తిరగడానికి వీల్లేదు. కొన్నిసార్లు మనం అంటాం కదా, దేహ ఇల్లు అయితే మనస్సు ఏమడుతుంది అంతే, భూమి శుద్ధిపడుతుంది. కొంతమంది ఇదే ఉంటాయి దేహాలు, ప్రార్థనలో ఉంటాయి, వచ్చింటాయి దేహాలేమో ప్రార్థనకు వచ్చింటాయి, మనసు తిరుగుతూ ఉంటుంది గిర్ర. చాలామందికి సమర్పణ ఉండదు, ప్రతిష్ట ఉండదు, అప్పగించుకోవడం ఉండదు. అందుకే అన్నారు కదా, మీ పాపములను విడిచిపెట్టి మీరు దేవునికి సమర్పించుకోనండి. యోహాను ప్రకటన చెప్పండి, దేవుని రాజ్యము సమీపించినది గనుక మీరు మారు మనస్సు పొంది మీ ఆత్మలను శుద్ధి చేసుకొని దేవునికి సమర్పించుకోనండి. దేవునికి సమర్పించుకోవడం చాలా ప్రాముఖ్యం.
దేవునికి అప్పగించాలి. ప్రతి విషయంలో ఏదైనా సరే మనం దేవునికి అప్పగించుకున్నాం అనుకోండి, అవి ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి బాధమైనా సరే, ఎలాంటి చేతకానివైనా సరే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నాకు తెలుసు వాటి గురించి. మనం దేవునికి ఇవ్వాలంతే. చిన్న పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి ఇచ్చాడు? వాడు దేవుడి చేతికి ఇచ్చాడు. ఏం చేశాడు ఆయన? ఆశీర్వదించాడు. చూసారా? ఎప్పుడైతే మన ఏమంటారు ఆత్మని లేక మన దేహాన్ని ఆయనకు అప్పగించామనుకోండి, ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కొంతమంది తమ మనస్సుని కుర్చీలకి, ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ చూడండి కుర్చీలకి, ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి పోస్ట్ కొరకు కొట్లాడుతున్నారు. ఆ కుర్చీ మీద వాళ్ళ మనసంతా కుర్చీ మీదే. ఆ కుర్చీలో శక్తి ఉందా? మనిషిలో శక్తి ఉందా? అయితే ఇప్పుడు వాడు మనిషిలో శక్తి కనపడలేదు, వాడికి కుర్చీలో శక్తి ఉంది. ఆ కుర్చీలో కూర్చుంటే చాలు. ఇప్పుడు నేను కూడా జెసికాని చూస్తేనే ఆ యప్ప సూటు బూట్ వేసుకొని బైబిల్ ఇట్లా పట్టుకుంటే, ఆ సూట్ వేసుకుంటే అయిపోతున్నాడు, పెద్ద పాస్టర్లా కనపడతాడు. వాడు చదవాల్సిన వాక్యం ఏమి? తండ్రి వీరేమి క్షమించమంటే ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఫాదర్ ఆయన బాధ అయిపోయింది చదివేకి. అంటే ఏమో క్షమించలేని మనసు అయిపోయింది. నేను ఎందుకు చెప్తాను సార్, పిల్లల్ని తరబేతి చేయాలి, పిల్లల్ని దేవునికి అప్పగించాలి, పిల్లల్ని దేవుని దగ్గరే పెంచాలి. ఎప్పుడైతే మనం దేవునికి అప్పగిస్తామో దేవుడే మనం చాలాసార్లు కొట్లాడినప్పుడు దేవుడే చూసుకుంటాడులే అదొక్కటే. ఆడ మాత్రం గ్యారంటీ. ఆడ మాత్రం అన్నీ అనిడిసేది టప్ప 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 అన్నీ ఇరిసి ఎత్తిపోసి కొంతమంది మట్టి దుమ్ము దులిపి అన్నైనాక సరేలే దేవుడే చూసుకుంటాడులే పో. ఆ మాట ముందే అంటే కొట్లాటైతున్నా. వాడు అదే చెప్పి తిరానాడు, దేవుడే చూసుకుంటాడులే, మేము రైటో మీరు రైటో. వాడు ఊరికి బాంబు వేయకుండా ఊరుకున్నంటే పట్టి దేవుడు చూసుకుంటా లేదా? ఇప్పుడు బాంబులు వేసి అన్నీ వేసి అమెరికా, ఈ పక్క ఇంగ్లాండ్, ఆ పక్క ఏమది ఇజ్రాయేలు, సౌదీ అరేబియా దేశాలు చుట్టుపక్కల వాళ్ళందరికీ బాంబులు అన్నీ వేసి ఇప్పుడు అంటాడు అల్లా దేకలేతాలే అంట, అల్లానే దియా అల్లానే పాల్తా అంట. ఇప్పుడు ఏముండేది అంత చేసి అంత చెడగొట్టి యేసుప్రభు ఏమంటే తెలుసా? అలా కాదు, మీ ఆత్మలను దేవునికి సమర్పించుకోండి. నేను ఎలాగైతే తండ్రికి నా ఆత్మను అప్పగించానో, నేను ఎలా అయితే దేవునికి నన్ను నేను సమర్పించుకున్నానో, అలాగ మీరు మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ఒకసారి కీర్తన గ్రంథము 31 కీర్తన 5వ వచనం. దావీదు కూడా దేవునికి తను తాను సమర్పించుకోవడం ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనಗಳು 31 కీర్తనే 5వ వచనం. చూసారా? దావీదుకి శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, తరుముతున్నారు. ఏమన్నాడు దావీదు ఇప్పుడు? తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించు. ఎందుకంటే దావీదుకు తెలుసు అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ. ఆత్మ దేవుని చేతిలో ఉందనుకోండి, ఈ శరీరం క్షేమంగా ఉంటుంది. అందుకే పౌలు ఒక మాట అంటాడు, నాకు చాలా ఇష్టం తెలుసా, నేను ఆత్మలో ప్రార్థిస్తాను, శారీరకంగా ప్రార్థిస్తాను. మనం శారీరకంగా ప్రార్థిస్తే శారీరక సంబంధమైన ఆలోచనలే ఉంటాయి. ఆత్మతో ప్రార్థిస్తే ఆత్మ సంబంధమైన ప్రార్థన చేస్తాం, ఆత్మలో అభివృద్ధి చెందుతాం. అందుకే పౌలు అంటాడు, సహోదరులారా మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అందుకని దావీదు తెలుసుకున్నాడు, నేను ఆత్మలో బాగుంటే నా సింహాసనం బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాడు, అప్పుడే ఒకసారి దావీదు దెబ్బతిన్నాడు, శరీర హెచ్చర్లు పడిపోయి ఆయన బాధపడ్డాడు. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ప్రవచనాత్మకమైన నెరవేర్పుని మనం ఇక్కడ చూసుకుందామంట. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. చూసారా? నా ప్రాణమును చదవమ్మా మరేనమ్మా. చాలామంది అంటే తెలుసా, యేసుప్రభుని సిలువకు వేసిరి, యేసుప్రభు సిలువకు వేసిరి. యేసుప్రభుని ఎవడో చంపింటే ఆయన ఎట్లా అంటాడు, ప్రభా నా ప్రాణం నీకు అప్పగిస్తున్నానని. ఆయన్ని ఎవడు చంపడానికి వీలు లేదు, ఎందుకంటే ప్రాణం ఇచ్చేవాడు ఆయనే,
ప్రాణం తీసుకున్నవాడు ఆయనే. యోహాను సోదరు ముందు చెప్పేసాను, చదువు మనసు చదమ్మా. చూసారా, తండ్రి నాకు ప్రాణం పెట్టాడు కనుక ఆ ప్రాణాన్ని మరలా నేను తండ్రికే ఇస్తున్నాను కనుక ఎవడును నా ప్రాణమును తీసుకోలేడు, నా ఆత్మను ఎవడు చంపలేడు. అందుకే ఈరోజు చాలామందికి దుఃఖం ఎందుకంటే యేసుప్రభువు ఎవరు చంపేశారని దుఃఖపడతారు చాలామంది క్రైస్తవులు. నేను ఎందుకు సంతోషిస్తానంటే ఆయన ప్రాణం ఆయన చేతిలోనే ఉంది, మన ప్రాణం కూడా ఆయన చేతిలోనే ఉంది, మన ఆత్మ ఆయన చేతిలో ఉంది. అందుకే మనం మనకు అప్పగించాలి. మన ఆత్మ దేవుని చేతిలో మనం పెట్టకపోతే, నేను చాలాసార్లు చెప్పిన ఒక చిన్న కథ మీకు. ముసలి కోతి ఎసిన కోతి కథ నేను బడసలేనే. ఒకరోజు ముసలికి ఈ కోతి రోజు మామిడి పండ్లు ఇచ్చి మేపిందంట, దానికి బాగా రుచి అయిందంట. ఒకరోజు ఈ ముసలి తీసుకుపోయి తన భార్యకి ఇచ్చిందంట మామిడి పండ్లు. ఆ మామిడి పండ్లు తిని ఆ ముసలావు అంటదంట, అబ్బాబ్బాబ్బా ఈ కోతి ఇచ్చిన మామిడి పండ్లే ఇంత బాగుంటే దాని మనసు దాని గుండెకాయ ఇంకెంత బాగుంటుంది అనేదంట. మామిడి పండుకి గుండెకాయకి ఏమైనా సంబంధం ఉందా? మనం అంటాం కదా కొన్నిసార్లు పండ్లు ఇచ్చిన ఎవరైనా పండ్లు ఇస్తే, అక్క పండ్ల కన్నా నీ మనసే మంచిదక్క అంట. అదే పండ్లు పురుగులు పట్టింటే, ఈ పండ్లు నీ హృదయం సేమ్ అక్క అంటావా అంటే అవి కోరుకుంటుందా? ఆ పండు నుంచి తూకం మీద రాయి తీసుకొని ఏమన్నావులే అని రాయితో ఒక్కడ పీకుతుంది అంతే. పండ్లు బాగున్నా బాగలేకుండా ఏమనల్లా, బాగుండాయక్క అనల్లా. బాగలేవు అక్క అన్నావు అనుకో, నీ ముఖం చూసుకోలే అంటది అక్క. అది ఇక్కడ అర్థం చేసుకోండి. ప్రాణం పెట్టుటకు ఆయనకి అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. అయితే ఇక్కడ ఈ ముసలవ్వ అనుకునిందంట, ఆ కోతి ఇచ్చే పండ్లు ఎంత బాగుంటాయంటే ఇంకా ఆ కోతి హృదయం ఎంత బాగుంటుంది, ఆ హృదయం నేనేం చేయాలంట, తినాలి. ఏం చేయాలి? హృదయం తినాలి అని ఆలోచించిందంట. సరే అని ఒకరోజు ఈ ముసలి తాత వచ్చి, కోతి మా ఇంట్లో నీకు మంచి భోజనం వండేది నా భార్య, నువ్వు వస్తే బాగుంటుంది అని పిలిచిందంట. సరే అని ఈ కోతి కూడా సముద్రం దాటలేదు కదా, సముద్రం దాటాలని దానికి మనసులో ఆశ వచ్చి ఎక్కిందంట. పోతా ఉంది బాగా. మధ్యలో పోయినాక మళ్ళీ ప్రశ్న అడిగిందంట, ముస్లిమమ్మ నా మీద ఎందుకు ఇంత ప్రేమ నీ భార్యకి అనిందంట. ఏం లేదు కోతెల్లుడా, నీ పండ్లే ఇంత రుచిగా ఉన్నాయంటే నీ గుండెకాయ ఇంకెంత ప్రేమతో ఉంటుందో అని నా భార్యకి నీ గుండె మీద ఆశపడిందంట. దేని మీద ఆశపడిందంట? వాడు వాడేమన్నాడంట, వాడు ఈ చెట్టు ఆ చెట్టు ఎగిరినాడు, వీడితో నీళ్ళలో ఉండేవాడు, వీడు ఎన్ని చెట్లు ఎగిరింటాడో, ఇంత ముసలి చూసింటాడో. అరే రే 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 ముస్లిమా తప్పని చేసి కదా మామ, నువ్వు నాకు ముందే చెప్పింటే బాగుండే కదా అన్నంట. ఎందుకన్నాడా? ఏమైందంటే నా గుండెకాయ మామిడికాయ చెట్లోనే ఉందన్నాడట. ఏడందంట గబా మళ్ళా వాడు అరే రే ఎంత తప్పని చేసి వాపసు వచ్చినాక అంటాడు, వాడు చెట్టు ఎక్కడంట, అరే ముసలిమామ పిచ్చోడా, నీకు గుండెకాయ ఉందని నాకు తెలియదు కానీ నా గుండెకాయ అంటది నాలోనే ఉంటుంది, నా గుండెకాయ నీ పెండ్లాం గట్లు ఇస్తాను రా మామ అంటే, అప్పుడు వాడు అనుకుంటాడు రే నేను మోసపోతుని. ఏం పోతిని చెప్పండి? మోసపోతారు చాలామంది. దేవునికి తమ జీవితాన్ని సమర్పించకుండా మోసపోతారు. రేపు వాయిదా ఏమి? యేసుప్రభు అయితే ఒక్కసారి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. దావీదు ఒక్కసారి తన ఆత్మను దేవునికి స్టెఫెన్ కూడా అలాగే ప్రార్థన చేస్తాడు తెలుసా మీకు? అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు స్టెఫెన్, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొని వచ్చినాడు. ఎప్పుడైతే మనం మన జీవితాన్ని మన యొక్క ఆత్మను దేవునికి అప్పగించుకుంటామో మన ప్రాణమును ఎవ్వడు తీరడు. అందుకే అపోస్తల కార్యములు అతిశయం 7వ అధ్యాయం 59 ఒకసారి చదవండి, ముగిస్తాను. ఇంకా అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 59 వచనం. స్టెఫెను ప్రార్థన. ఏమంట? నా ఆత్మను. ఆత్మ చాలా ప్రాముఖ్యం ప్లారా. మనుష్యునికి దేహం బాగుండాలంటే ఆత్మ శుద్ధిగా ఉండాలి. ఆత్మ శుద్ధి గలవాడు దేవుని చూస్తాడు, వాడు దేవుని రాజ్యాన్ని
స్వతంత్రించుకుంటాడు. భూమిని వాడు పరిపాలిస్తాడు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 దిక్కుల్ని వాడు స్వతంత్రించుకోగలడు. అయితే ముందు వాడేం తెలుసా? తన ఆత్మను స్వాధీనపరచుకోవాలి. తన ఆత్మను దేవునికి అప్పగించాలి. దేవునికి ఎప్పుడైతే మన ఆత్మను మనం సమర్పిస్తామో మన కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. మన కుటుంబం దేవుని చిత్తంలో నడుస్తుంది. అందుకని ఇక్కడ ఈ యొక్క వచనంలో మరొకసారి మనం చదువుకుందాం. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఈ అప్పగించేటువంటి ప్రాముఖ్యమైన దాంట్లో ఏమిటో తెలుసా? ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో నెంబర్ 1 మనశ్శాంతి. ఏమంటారు చెప్పండి? అడి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మన చర్చికి ఎందుకు వస్తాం? మనశ్శాంతికే లేకుంటే ఊరికే టైంపాస్కే? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? మనశ్శాంతికే. నీ మనసు శాంతిగా ఉండాలంటే నీ హృదయం దేవుని చేతిలో ఉండాలి, నీ ప్రాణం ఆయన చేతిలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీ దేహాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను దేవునికి సమర్పిస్తావో నువ్వు మనశ్శాంతి నిద్రపోతావు. యేసుప్రభు ఉన్నాడు పడవలో, శిష్యులు ఉన్నారు పడవలో. యేసుప్రభు ఉన్నాడు పడవలో, ఉన్నాడు యేసుప్రభు. వాళ్ళు నెమ్మది ఉందా? కొంచెం గాలి వచ్చింది, నీళ్ళు వచ్చినాయి లోపలికి, అంతే. కొంచెం గాలి వచ్చింది. బైబిల్ ఉంది, చిన్న గాలి వీచగా సముద్రము అలలు కొట్టగా నీళ్ళు లోపలికి వచ్చాయి. యేసుప్రభు ఉన్నాడు లేడా? అయితే ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు చెప్పండి? మనశ్శాంతి లేదు, భయం, ఆందోళన. ఎందుకు? వారు తమను దేవునికి అప్పగించుకోలేదు. రెండవది, యేసు ఉన్నాడన్న గ్రహింపు లేకపోయారు. ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయం, ఈ ఏప్రిల్ 3వ తారీఖున 12 గంటల ఈ మధ్యాహ్నం దేవుని వాక్యానుసారంగా రమారమి 3 గంటల సమయంలో యేసు తన ఆత్మను తండ్రికి అప్పగించుకొనెను. మరి ఈ మధ్యాహ్నం నీ ఆత్మను దేవునికి అప్పగించుకో. నీవు దేవునికి అప్పగించుకుంటే నీ అన్ని పనులను ఆయన చక్కపరుస్తాడు, సమాధానపరుస్తాడు. మనుషులు నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించు నరునికి, అనగా యేసుక్రీస్తును నమ్ముకున్న వాడికి ఏ మేలుకు కొదవ ఉండదు. అది యేసు ప్రభు నరమనుషుడుగా ఈ భూలోకములో 100% మనుషుడుగా వచ్చినప్పుడు ఆయన దేవుని యందు నమ్మకం ఎలా ఉంచాలో నేర్పించాడు, ఆయన చూపించాడు. అలాగే మనము కూడా దేవుని పిల్లలమై, దేవుని సాక్షులుగా మన ఆత్మను దేవునికి సమర్పించుకొని దేవుని నమ్మకం ఉంచితే మన జీవితంలో, మరి నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఊహించలేని ఆశ్చర్య కార్యములు చూస్తాడు. అలాంటి కార్యములు దేవుడు చేయలాగున అమ్మోజు ప్రార్థిస్తారు. మహాపరిషుదుడా, జీవమగల దేవుడా, సజీవుడా, అవును తండ్రి, మనిషి లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమీ లాభము అని ఆత్మ నీ ఎద్దుకు రావాలి యేసయ్య. ఎందుకంటే నీ ఎద్ద నుండే కదా నీ ఆత్మను మన మధ్యలో పంపించావు. మాలో వచ్చిన ఊపిరి నువ్వయ్యా. కాబట్టి నీ ఎద్దుకే చేర్చబడాలి. ఇక్కడున్న ప్రతి కుటుంబములు, ప్రతి పిల్లలు నీ ఎద్దుకే రావాలి తప్ప ఒకరైనా నరకానికి వెళ్ళకూడదు యేసయ్య. నీవే నీ దాసును వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ మరి మిగతా చెప్పే మాటల్లో మీరు ఉండమని యేసును విడిచినాం తండ్రి.